హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి ఇది చెట్టు అనమాట, జాంకాయలు కోసాను. ఇవి వచ్చేసి ఉడతలు కుడుతున్నాయండి. ఇంకా ఉడతలు చిలకలు ఇంకా పాడు చేస్తున్నాయి అనమాట. ఇంకా ఇవైతే కోసాను, చూపిస్తాను. ఇవి వచ్చేసి చిన్న సైజులో ఉండేయండి. ఇవైతే కలర్ వచ్చినాయి, అందుకని కోసాను. చాలా బాగా వచ్చినాయి, అంటే సైజు చిన్న సైజులు, బాగా చిన్న సైజు అనమాట. బాగా స్వీట్ ఉంటున్నాయండి కాయలు వచ్చేసి. ఇవి వచ్చేసి అయితే పండలేదు, కానీ ఇంకా ఉడతలు చిలుకలు కొడుతున్నాయి అనమాట. కింద ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న రవ్వలుగా డస్ట్గా పడుతుంది. అందుకని కోసానమాట. పండిందేమోనని చెప్పేసి కోస్తే బాగా పచ్చిగానే ఉంది, కానీ ఇంకా ఉడతలు అవి ఎలా తింటున్నాయి అర్థం కాదు, అంత గట్టిగా ఉన్న కాయ. ఇంకా పళ్ళు షార్ప్ ఉంటాయి కదా వాటి వచ్చేసి. పండినవి అయితే కొంచెం మెత్తగా ఉంటాయి, పచ్చిగా ఉన్నాయి ఏంటంటే బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇక సరే ఇంకా పాడవుతున్నాయి కదా అని చెప్పేసి కోసాను, కానీ బాగా పచ్చిగానే ఉంది ఈ కాయ వచ్చేసి. పాడు చేస్తున్నాయి కదా అని చెప్పేసి కోసాను. కాయలు వచ్చేసి దూరగున్న కాయ అయితే బాగుంటుంది, కానీ టేస్ట్ కొంచెం పచ్చిగా ఉంది కదా, బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. చూడాలి పండిద్దేమోనని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆవిరి జొన్న అనమాట, పిన్ని వాళ్ళు చేశారు. ఇక నేను వీడియో తీశాను, ఆవిరి మీద ఉడికిచ్చిందనమాట. ఇంకా మామూలు గేదె ఏంతది కదా, ఫస్ట్ రోజు తీసిన పాలు ఇలా చేస్తారనమాట. అంటే బాగా గట్టిగా లేకుండా కొంచెం వాటరు కొంచెం మామూలు మిల్క్ కలిపి చేస్తారంట జొన్న పాలలో. అది ఆవిరి మీద ఉడికిచ్చింది అనమాట. ఇది వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది అనమాట, గట్టిగా ఉండదు. ఇవి వచ్చేసి వాక్కాయలు, ఇప్పుడు సీజన్ కదా, వాక్కాయలు బాగా వస్తున్నాయండి. ఇవి వచ్చేసి చట్నీ కూడా పెడతారు, ఆవకాయ పచ్చడిలాగా. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.